నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం పంచసార క్షేత్రంగా పిలువబడే 15వ దివ్యదేశికం తిరుచేరై. మూలమూర్తి శ్రీ సారనాథ పెరుమాళ్, మాయాత్తలై పెరుమాళ్గా పిలుస్తారు. తాయారు సారనాయకి, పుష్కరిణి సార పుష్కరిణి, విమానం సార విమానం, క్షేత్రం పంచసార క్షేత్రం, పురాణం బ్రహ్మాండ పురాణం. పంచసార క్షేత్రాలలో ఒకటైన ఈ కోవెల కుంభకోణంలో ఉంది. ఇది ప్రాచీన కోవెలగా ద్వాపరయుగం నాటి కాలం నాటిదిగా చెప్తారు. 120 అడుగుల రాజగోపురంతో అలరారే ఈ కోవెలను పెరుమాళ్ 5 లక్ష్మీదేవులతో కొలువుండే పంచలక్ష్మీనాథన్గా పెరుమాళ్ను పిలుస్తారు. నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా భక్తులను దీవిస్తారు. హనుమంతుడు వరప్రసాదిగా కూడా భక్తులను ఇక్కడ మనం దీవిస్తారు మనల్ని. అమ్మ సారనాథ్యార్ పద్మహస్తంతో కొలువై ఉన్నారు. కేవలం ఈ దివ్య దేశంలో మాత్రమే కావేరి యొక్క విగ్రహాన్ని చూడొచ్చు. దేశంలోని నలుమూలల నుండి అధికంగా భక్తులు వస్తారు. కావేరి ఈ క్షేత్రంలో తపస్సు చేసుకుని స్వామివారిని ప్రత్యక్షం చేసుకుని పెరుమాళ్ల విశ్వరూపాన్ని కలిగించి ఆమెను తృప్తిపరిచారు. ఇంద్రుని మార్కండేయుని ఈ క్షేత్రంలోనే స్వామి ప్రత్యక్షమయ్యారు. యుగాంతానికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని సలహా అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక మట్టి పాత్రను తయారు చేసి అందులో వేదాలను మరియు సృష్టి బీజాలను ఉంచమని, ఆ సామాగ్రిని ఉంచడానికి ఒక కుండను తయారు చేయమని చెప్తారు. వేదాలను మోయగల కుండను ఎక్కడ తయారు చేయలేకపోతారు. తిరిగి విష్ణువును ప్రార్థించగా తిరుచేరైలోని మట్టితో తయారు చేయమని చెప్తారు. ఇక్కడ సారవంతమైన మట్టి మహాప్రళయం నాటి ఉపద్రవాన్ని తట్టుకుని వేదాలను సృష్టి చేసే సామాగ్రిని కాపాడింది. అన్ని సారమైనవే కావటం వల్ల తిరు అంటే పవిత్రమైన, చేరు అనగా ఇసుక లేదా మట్టి అని అర్థం. అందుకే ఈ క్షేత్రానికి తిరుచేరై అని పేరు. 2 గొప్ప నదులైన గంగా కావేరి నదుల మధ్య వివాదం తలెత్తింది. గంగా తను నారాయణుని చరణాల దగ్గర పుట్టి శివుని తలపై ఉన్నందువల్ల తాను గొప్పదానినని చెప్తారు. ఇద్దరు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవులలో నదులలోకెల్లా గొప్పది గంగా నది అని చెప్తారు. కావేరి అమ్మవారికి విశ్వరూపం దర్శనమిచ్చారు. గంగ సముద్రంలో కలుస్తారు, కానీ కావేరి పుష్కరిణి రూపంలో ఇక్కడే కొలువైన దివ్యక్షేత్రం. పుష్కరిణి ఒడ్డున అమ్మవారి విగ్రహం ఉంటుంది, తప్పకుండా మీరు చూడొచ్చు. నిరుత్సాహపడిన కావేరికి బ్రహ్మ చెప్తారు, తిరుచేరై వెళ్ళి స్వామి కోసం తపస్సు చేస్తే గంగానదితో సమానమైన హోదా కలుగుతుందని చెప్తారు. 3000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తారు కావేరి తల్లి. ఆమె తపస్సుకు మెచ్చిన స్వామి బాలుడిగా మారి ప్రాకుతూ ఆమె ఒడిలో కూర్చుంటారు. దీనికి గుర్తుగా కావేరి నది ఆమె ఒడిలో ఉన్న విగ్రహం ఉంటుంది. ఆమె కోరుకున్నట్టుగా స్వామి 5 దేవేరులతో దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, మహాలక్ష్మి, సారనాయకి అమ్మవార్లతో కలిసి పెరుమాళ్ మనల్ని అనుగ్రహిస్తారు. కావేరీ నదికి గంగతో సమానమైన హోదా కలిగించి ఆమెను ఆశీర్వదించారు. ఇక్కడ ఆమెకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ప్రసాదించారు. ఇక్కడ రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి అద్భుతమైన దర్శనాన్ని కలిగిస్తారు. రామచంద్రమూర్తి ఇక్కడ అడవిలో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తారు. అభయహస్తంతో కాకుండా పద్మహస్తంతో కనిపిస్తాడు. వనవాస రామ దర్శనం ఇక్కడ మనకి కలుగుతుంది. పట్టాభిషేకంలో కాకుండా వనవాసంలో రామచంద్రమూర్తి ఎలా ఉంటారు? కిరీటం, ఆభరణాలు లేకుండా మనకి దర్శనమిస్తారు. మనవాళ్ళ నాయకర్ అనే రాజు రాజగోపాల స్వామి గుడి కట్టాలనుకుంటారు. దానికి తగ్గ రాళ్లను తెప్పిస్తూ నరసభూపాలన్ అనే మంత్రికి బాధ్యతలను అప్పగిస్తారు. వివిధ ప్రదేశాల నుంచి రాళ్లను తీసుకొస్తూ ఆయన సారనాథ్ పెరుమాళ్ గుడి కట్టాలనుకుని ఒక్కొక్క రాయిని ఎక్కువగా తెప్పిస్తారు. వేగుల ద్వారా ఈ విషయం తెలిసి రాజు ఆయన్ని పరీక్షించడానికి రాగా ఆయన వచ్చేసరికి రాత్రికి రాత్రి అద్భుతంగా నరసభూపాలుడు మన్నార్ రాజగోపాల స్వామి గుడి పూర్తి చేసి స్వామిని ప్రార్థించారు. ఆయన గుడికి వచ్చేసరికి ఊహాజనితంగా ఈ పవిత్ర స్థలంలో మన్నారి గుడి కనిపించింది. దీంతో రాజు ఆశ్చర్యపోయి మంత్రిని క్షమించమని ఈ గుడిని పూర్తి చేయడానికి బోలెడంత ధనాన్ని ఇచ్చారు.
ఆళ్వారులో మామదురై పెరుమాళ్ అని ఇక్కడ పేరు. మీరు గుడినంతా చూసిన తర్వాత బయట పుష్కరిణి దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒడ్డున కావేరి అమ్మవారి విగ్రహం చిన్న కోవెల ఉంటుంది. అది ఎప్పుడు మూసేసి ఉంటుందండి. ఈ గుళ్ళో పూజారి గారు మెయిన్ గుళ్ళో కూర్చుని ఉంటారు. తాళాలు ఆయన దగ్గర ఉంటాయి. ఆయన మాకు నేను ఉంది ఎక్కడ విగ్రహం అని అడిగినప్పుడు ఆయన వచ్చి ఆ కీస్ తీసుకొచ్చి మాకు ఓపెన్ చేసి గుడి లోపల కావేరి అమ్మవారి విగ్రహాన్ని చూపించారనమాట. ఆ విగ్రహంలో విష్ణుమూర్తి పాకుతూ బాలుడిగా కావేరి అమ్మవారి ఒడిలో కూర్చున్న విగ్రహం ఉంటుందండి. దీన్ని చూడడం మర్చిపోకండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. అన్ని సారమే కలిగిన అద్భుతమైన ఈ తిరుచేరై దివ్యదేశం అంటే సారనాథ్ పెరుమాళ్, సారనాయకి, సార పుష్కరిణి, సార విమానం, పంచసార క్షేత్రం, ఇలా అన్ని సారవంతమైనవే కలిగిన అత్యద్భుతమైన వైష్ణవ దివ్యదేశికం తిరుచేరై. ఈ ప్రపంచంలోని అత్యద్భుతమైన సారవంతమైన మట్టి గల అద్భుతమైన దివ్యదేశం. దేవతలందరికీ, హోదాని అందరికీ, ఎంతోమంది మునులకి, ఋషులకి ప్రత్యక్షమై స్వామివారు అనుగ్రహించిన ప్రదేశం తిరుచేరై. దీని పేరు దివ్యదేశాలలో ఒకటన్నమాట, తిరుచేరై దివ్యదేశం. సార పుష్కరిణి కావేరీ నదికి, కావేరి అమ్మవారికి గంగా నదితో సమానమైన స్థానం ఒసగి పవిత్రమైన, ఇద్దరిని ఈక్వల్గా చేసిన చోటు అన్నమాట. విష్ణుమూర్తి విశ్వరూప దర్శనమిచ్చి బుజ్జి బాబు రూపంలో అమ్మవారి ఒళ్ళో కూర్చుంటారు. అద్భుతమైన దివ్యదేశం తిరుచేరై. ఇక్కడండి సారనాథ పెరుమాళ్ళుగా స్వామిని కొలుస్తారు. వేదాలను రక్షించడానికి అప్పుడు ప్రళయకాలంలో ఒక మట్టి పాత్రం చేశారు కదా, అది ఎక్కడ చేసినా అవలేదన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అని అడిగితే తిరుచేరై ప్రాంతంలో అంత సారవంతమైన మట్టితోటి ఆ వేదాలని తయారు చేయడానికి తయారు చేసిన మట్టి కుండ ఇక్కడ తయారు చేయబడింది. అంటే ఇక్కడ మట్టికి అంత ప్రాధాన్యత ఉంది. ఇది వచ్చేసి తిరుచేరై దివ్యదేశం. అమ్మవారు సారనాయకి. ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.